Hello, namaste. Welcome to Young Chef. ఈ రోజు మార్నింగ్ షెఫ్ లో ఒక సరికొత్త యమ్మీ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి ఒక క్యూట్ అండ్ స్వీట్ పండు వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ పండు. హాయ్ పండు. హాయ్ స్వీటీ. మరి నిజంగా పండు లాగా స్వీట్గా ఉన్నది తెలుసా నువ్వు? థ్యాంక్ యూ. ఓకే, మరి నీ టాలెంట్ అంతా యూజ్ చేసి నాకు మంచి రెసిపీ నేర్పించేవాళ్ళ. ఓకే, తప్పకుండా. నీకేమైనా గోల్స్ ఉన్నాయా చెప్పు? బాగా ఎంజాయ్ చేయాలి, బాగా మనీ సంపాదించాలి, ఐలాండ్కి వెళ్ళిపోవాలి. ఐలాండా? అక్కడికి ఎందుకు రా? నెట్వర్క్ రాదు, రీల్స్ ఎట్లా చూస్తాను? రీల్స్ అవసరం లేదు, ప్రశాంతత ఉంటుంది. గోవా వెళ్ళరా? వెళ్ళాం. ఏ మేము తాగంగా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏ గోవా అంటే అదొక్కటేనా? అదొకటే కదా ఉంది. ఎందుకు ఇంకా ఉంటాయిరా ఎంజాయ్మెంట్, బీచ్? ఏ పాండిచేరిలో ఇంకా బాగుంటుందేమో. సరే, నువ్వు అది ఫిక్స్ అయిన తర్వాత నేనేం చేయలేను. కుక్ చేస్తూ ఇంకా మాట్లాడుకుందాం. ఓకే, మరి ఇవాళ నా కోసం ఏ రెసిపీ చేయబోతున్నావు? పుదీనా రవ్వ ఫిష్. పండు చేయబోయే పుదీనా రవ్వ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. పుదీనా రవ్వ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేప ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, ఉప్మా రవ్వ, నిమ్మరసం, నూనె. పుదీనా రవ్వ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ పండు? రెడీ. ఏం చేయాలి? ఫస్ట్ ఫిష్ని ఇందులో వేసేసుకుందాం. కొద్దిగా సాల్ట్, కొంచెం నిమ్మరసం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ పుదీనా గ్రీన్ చిల్లీ పేస్ట్, పుదీనా పచ్చడి. పచ్చడి కాదురా, పచ్చిమిర్చి పేస్ట్. పచ్చడి ఏంట్రా? పచ్చడి అంటే పొన్నని దోశలు తెచ్చుకోమంటా. పుదీనా పచ్చిమిర్చి పేస్ట్. మీ పచ్చిమిర్చికి వచ్చిన తంటాలేంట్రా అవి? పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ అంతే కదా? అంతే. అమ్మయ్య, గండం గట్టెక్కింది. ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు మిక్స్ చేసేటప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓహో, ఎందుకు చేసాక అడగకూడదా? లేదు, మిక్స్ చేసేటప్పుడే అడగాలి. సరే అడుగు. నా భర్త సగం భోజనం చేసింది, అందులో ఒక పేరు ఉంది, ఏంటో చెప్పుకో. నీ భర్త? నా భర్త సగం భోజనం చేసింది ఏంది? చేశాడు కదా. అదే కదా క్వశ్చన్. అంటే అబ్బాయి కదా నీ భర్త? కాదు. మరి ఎవరు? ఎపిసోడ్ అయిపోయే లోపు నువ్వు దీనికి ఆన్సర్ చేస్తే నీకు లైఫ్ టైం సెటిల్మెంట్. అంతిస్తావా? ఓకే, ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు కూడా ఆలోచించండి. నా భర్త సగం భోజనం చేసింది, దీంట్లో ఒక నేమ్ ఉంది, మీరు కూడా ఆలోచించండి. ఓకే, నేను ఆలోచిస్తుంటా, ఈ లోపల మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఓకే, ప్లేట్ తీసుకొని ఇది డస్టింగ్ చేసుకోవాలి. ఓకే, ఇట్లా అని ఈ ఫిష్ని రవ్వలో ఇట్లా డస్టింగ్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. 1 by 1 ఇలానే అన్ని చేసుకోవాలి కదా? అవును. కొన్ని ఫన్ క్వశ్చన్స్ చెప్తా. ఓకే. ఆయిల్. ఇప్పుడు ఫిష్ వేసుకుందాం. ఒక్కొక్కటి మంచిగా అరేంజ్ చేసుకోవాలి. సో ఇది 2 sides షాలో ఫ్రై చేసుకోవాలా? ఎంత పడుతుంది? 5 minutes. ఒక 5 minutes లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఓకే. ఎస్. వై డిడ్ంట్ ద సన్ గో టు ద కాలేజ్? సన్నా సూర్యుడా? నీ ఇష్టం, నువ్వు ఏ ఆన్సర్ చెప్తావు. సూర్యుడా? షూర్. సూర్యుడు స్పేస్ లో బిజీగా ఉంటాడుగా. సూర్యుడు కాలేజ్కి ఎందుకు వెళ్ళాడు? అంటే స్కూల్కి కూడా వెళ్ళి ఉంటాడు, అందుకని కాలేజ్కి వెళ్ళి ఉన్నాడు. ఏంటి సార్ అది? కాదా? కాదు. పొద్దున్నే సన్ రైజ్ అవ్వాలి. కాలేజెస్ ఎప్పుడు ఓపెన్ అయ్యి ఉంటాయి? పొద్దున. మరి ఆయన ఎక్కడ ఉంటాడు? అదైనా డ్యూటీ కదా. స్వీటీ ఏంటి ఇంత వీక్ గా ఉన్నావు? వీక్ గా బానే ఉన్నానే. ఈ వీక్ కాదు, ఈ వీక్.
నేను ఇంకా వచ్చే వారం అనుకున్నాను. అది కాదు. ఒకసారి చూడవా, మాడిపోతుందేమో. సో ఇప్పుడు ఒక వైపు టర్న్ చేసుకున్నాం కదా, ఇంకో 2 minutesలో మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ లోపల క్వశ్చన్ చెప్పు. సూర్యుడు బిజీగా ఉంటాడు కదా, ఎట్లా వస్తాడు? నన్ను క్వశ్చన్స్ మాత్రమే అడుగుమన్నా, ఆన్సర్ చెప్పమనలేదు కదా. నువ్వే ఆన్సర్ చెప్పాలి. అది కూడా కరెక్టే. సరే చెప్పాను ఆన్సర్. చెప్పేసే. సన్ ఆల్రెడీ హ్యావ్ ఏ 1,000,000 degrees. సూర్యుడికి ఆల్రెడీ చాలా డిగ్రీస్ ఉన్నాయి. ఓకే, నువ్వు ఆ డిగ్రీస్కి వచ్చావా? ఏం తెలివితేటలు రా నీవి. అబ్బా బాబా బాబా. ఫస్ట్ వీటి సంగతి అయిన తర్వాత చూద్దాం. సో ఈ లోపల మన రెసిపీ కూడా కుక్ అయిపోయినట్టుంది కదా, మరి స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేద్దాం. నేను సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. ఓకే. సో ఫైనలీ వేడి వేడి పుదీనా రవ్వ ఫిష్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. పుదీనా రవ్వ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చేప ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్, ఉప్మా రవ్వ, నిమ్మరసం, నూనె. పుదీనా రవ్వ ఫిష్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బోన్లెస్ చేప ముక్కలు, ఉప్పు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలని రవ్వలో డస్ట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ముందుగా మనం డస్ట్ చేసుకున్న చేప ముక్కలను వేసి 2 వైపులా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ పుదీనా రవ్వ ఫిష్ రెడీ. పుదీనా రవ్వ ఫిష్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. సో ఈ టేస్ట్ చేసే ముందు నాకు ఎంత ఆలోచించినా ఆన్సర్ గుర్తుకు రావట్లేదురా. ఇప్పటికీ గుర్తుకు రాలేదా? అర్థం కూడా ఎంత టైం ఇచ్చిన అంటే ఆల్రెడీ చెప్పావు కదా, నా బ్రెయిన్ వీక్ అని. సరే కొంచెం షార్ప్ చేద్దాం. ఇంకొన్ని క్వశ్చన్స్ అడగనా? వామ్మో, నీకు దన్నం తల్లి, ఉన్నది పోయేటట్టుంది నాకు. సరే సర్లే, నువ్వు అంతగా అడిగావు కాబట్టి అడుగు. వాట్ ఈస్ క్యాలెండర్ ఫేవరెట్ ఫుడ్? క్యాలెండర్కి ఫేవరెట్ ఫుడ్ ఉంటుందా? పేపర్. నో, పేపర్ మీదే ఉంటుంది కదా క్యాలెండర్. కాదు, ఏవైనా మంత్స్ అయ్యి ఉండొచ్చు. మంత్స్ ఫుడ్ అవుతుందా? ఇంకొంచెం దగ్గరగా వచ్చు, ఆలోచించు. మంత్స్ కాదు, డేస్. దగ్గర కంటే మరి డేస్, ఇంకా హవర్స్ అంటావేమో కొంచెం సేపు. అవర్స్ ఉండవు క్యాలెండర్లో, నాకు అది తెలుసు. ఐ నో ఇట్. సరే చెప్పనా నేను? ఎస్ చెప్పే. క్యాలెండర్స్ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే ఏంటి? డేట్స్. ఓ, డేస్ వచ్చాను, డేట్స్ దగ్గర ఆగిపోయా. చూసాను. సీడ్లెస్సా విత్ సీడ్సా? సో ఇప్పుడు నీకు నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్ గుర్తుందా? ఓ, అదొక క్వశ్చన్ ఉంది కదా, ఒకసారి మళ్ళీ చెప్పా. టేస్ట్ చేశాక చెప్దాం. సరే, ఎనీవే, సో ఫస్ట్ టేస్ట్ చేసేద్దాం. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఎలా ఉంది? అందరు పెంటేసి క్రిస్పీ క్రిస్పీగా బాగుంది కదా. సూపర్గా ఉంది, చాలా డెలిషియస్గా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవుటర్ లేయర్ అంతా క్రిస్పీ క్రిస్పీగా, లోపల ఫిష్ అంతా జ్యూసీ జ్యూసీగా ఉంది. ఎస్పెషల్లీ విత్ దట్ పుదీనా పచ్చిమిర్చి పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ వల్ల కొంచెం స్పైసీనెస్, అలాగే నిమ్మరసం కూడా వేయడం వల్ల కొంచెం ట్యాంగీనెస్ బాగా వస్తుంది. సో మరి లేట్ ఎందుకు, ఫిష్ లవర్స్ అందరూ హ్యాపీగా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ, ఒక రెసిపీ నేర్పించావు, బట్ నాకు ఆన్సర్ చెప్పి వెళ్ళాలి నువ్వు. ఓ, అదొకటి ఉంది కదా. ఎస్, ఇంతకీ ఆ లైన్లో ఉన్న నేమ్ ఏంటి? నా భర్త సగం భోజనం చేసింది. ఎస్, ఇందులో పేరుంది. ఎస్, ఏంటా పేరు? అరవిందు. అరవింద్. ఓహో, భోజనం. ఎందుకు ఫీల్ అవుతున్నావు? అర ఎట్లా అవుతుందిరా? సగం కాబట్టి. ఎంత పని చేసావురా అరవిందు. కానీ నిజంగా నీకు దండం పెట్టాలి నీ టాలెంట్కి. థ్యాంక్ యూ. చాలా రా, ఇంక ఇవాటికి చాలా, నా పని అయిపోయింది. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి రెసిపీ నేర్పించి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసినందుకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. బాయ్. చూసారా, పండు చేసిన పుదీనా రవ్వ ఫిష్ ఎంత యమ్మీగా, డెలిషియస్గా అండ్ క్రంచీగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో, మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.